మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని కొన్ని గ్రామాలను వేరు చేస్తూ మూడుచింతలపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మండలంలోని జగన్గూడ గ్రామాన్ని కొత్త మండలిలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ ప్రజలు సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ విష్ణు, ఉప సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడారు. జగన్గూడ గ్రామాన్ని మూడుచింతలపల్లి మండలంలో విలీనం చేయటం వల్ల గ్రామం అన్ని రంగాలలో వెనుకబడుతుంది అన్నారు. ప్రజల అభిప్రాయం లేకుండానే అధికారులు సొంత నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకొని షామీర్పేట మండలంలో జగన్గూడ గ్రామాన్ని కొనసాగించాలి, లేని యెడల మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 4-5 నెలల నుంచి నూతన మండలాలు ఏర్పాటు చేస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ మధ్యనే గత 3 రోజుల కిందట ఎంసీపల్లి నూతన మండలాన్ని ఏర్పాటు చేసి మా జగన్గూడ, సంపన్బోల్ రెవెన్యూ గ్రామాలను మరి ఎంసీపల్లిలో కలపడం జరిగింది. దీన్ని సంపన్బోల్ జగన్గూడ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి మాకు అనుకూలంగా ఉండే షామీర్పేట్ పాత మండలంలోనే మా గ్రామాలను కలపాలని చెప్పేసి మరి గత 3 రోజుల నుంచి పథకాల సేకరణ జరుగుతూ ఉంది. మరి మాకు రైతులకు అనుబంధమైన సంబంధం ఉన్నటువంటి షామీర్పేట్ పెద్ద చెరువు నుంచి సుమారు దాదాపు 4 నుంచి 450 ఎకరాల వరకు సాగునీటి పథకం ఉంటా ఉంది. మరి రైతులకు దానితో ఎంతో సంబంధం ఉంది కాబట్టి మరి మా మండలం కిందికి మూడుచింతలపల్లి మండలం అయితే మరి గతంలోనే మాకు అలియాబాదు రైతులకు ఎన్నో విధంగా ఈ వాటర్ సమస్య ఏర్పడి ఉండేది కాబట్టి ఇప్పుడు మండలం వేరేదైతే రైతులకు ఇదో సమస్యగా మారుతూ ఉంది. షామీర్పేట మండలం నుంచి జగన్గూడ సంపన్బోల్ గ్రామాన్ని మూడుచింతలపల్లిలో కలపడానికి నిరసనంగా ఈ దీక్ష చేపట్టడం జరిగింది. మరి జగన్గూడ సంపన్బోల్ గ్రామము షామీర్పేటలో అన్ని సౌకర్యాలకు మంచిగా ఉంటే మరి ఈరోజు మమ్మల్ని వెనుకకు నెట్టినట్టు తీసుకుపోయి మా జగన్గూడ సంపన్బోల్ గ్రామ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా మరి గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం లేకుండా మరి అధికారులు నియంత్రణంగా ఈరోజు జగన్గూడ సంపన్బోల్ గ్రామాన్ని మూడుచింతలపల్లిలో కలపడము మా గ్రామ ప్రజలు అందరం కూడా దానికి వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ దీక్ష చేయడం జరిగింది. మరి షామీర్పేట్ మండలంలో కలిపేంత వరకు కూడా మరి గ్రామ ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున ఈ ఉధృతం చేసి ఈ నిరసన దీక్ష చేసి షామీర్పేట మండలంలో కలిపేంత వరకు కూడా మేము ఏకధాటిగా మరి అధికారుల దృష్టికి పోయేంత వరకు కూడా ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలియజేస్తాం.